ఆ, ఏం కష్టపడతాంలే. కష్టపడకుండా ముప్పొద్దులా తిని తొంగుంటే పోలా అనుకుంటారు చాలామంది. తిని తొంగుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏంటన్నాడో కవి. అలాంటి బద్ధకస్తుడే ఒకడున్నాడు. అతని పేరు బలాదూర్. అందరూ పుట్టాక బద్ధకస్తులవుతారు, కానీ ఇతను బద్ధకస్తునిగా పుట్టాడు. అందుకేనేమో తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు. వీడికి అసలే బద్ధకం కదా, పని చేయకుండా తిండి ఎవరు పెడతారా అని ఆలోచిస్తుంటే ఎవరో చెప్పారు, ఫలానా చోట ఒక మునిగారు ఉన్నారట, నీలాంటి వాళ్ళను పోషిస్తారట అని. అది గుర్తొచ్చి వెంటనే వెళ్ళాడు మన బలాదూర్. అక్కడ మునితో, మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను, మీ దగ్గర ఎలాంటి లోటు ఉండదని తెలిసింది, నాకు 3 పూటల తిండి పెడితే చాలు అన్నాడు. నువ్వు చేయగలిగిన పనులేంటో చెప్పు, అందులో నీకు శిక్షణ ఇస్తాను అన్నాడు ముని. అబ్బే, నాకు అస్సలు పనులేమీ రావండి, అవి నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా లేదండి, కూర్చున్న చోటకే అన్నీ అందిస్తే తిని నిద్రపోతాను అన్నాడు మన బలాదూర్. నువ్వు చాలా బద్ధకస్తుడిలా ఉన్నావే అన్నాడు ముని. ఏదో ఆస్కార్ అవార్డు సాధించినోళ్ళ మీరు చెప్పింది నిజమే, నేను బద్ధకస్తుల సంఘానికి ప్రెసిడెంటును అన్నాడు మన బలాదూర్. నువ్వేం బద్ధకస్తుడివి, బద్ధకానికే అమ్మ మొగుడిలా ఉండే బద్ధకస్తుడు ఒకడున్నాడు ఇక్కడ, తెలుసా అన్నాడు ముని. అవునా, ఎవరతను అన్నాడు బలాదూర్. కంగారెందుకు, చూద్దువులే అంటూ కుక్కను చూపిస్తూ, ఆ కుక్కను పెంచేది వాడే అన్నాడు ముని. ఊరుకోండి, కుక్కను పెంచేవాడు బద్ధకస్తుడెలా అవుతాడు అన్నాడు బలాదూర్. కాసేపు ఆగవయ్యా, నీకే తెలుస్తుంది, అంత కంగారెందుకు అన్నాడు ముని. ఇంతలో భోజనాల టైం అయ్యింది. అందరూ భోంచేస్తున్నారు, కానీ ఒక మూలన కూర్చుని భోంచేస్తున్న వాణ్ణి ఎవరూ పట్టించుకోవడం లేదు సరికదా. ఇలాంటి బద్ధకస్తులు భూమికి భారమంటూ చులకనగా హేళనగా మాట్లాడుతున్నారు. అన్నీ వింటూనే మన బలాదూర్ గారు భోంచేసి వెళ్ళి చేయి కడుక్కొచ్చి చూశాడు. ఆ బద్ధకస్తుడు తిన్న చోటే నిద్రపోతున్నాడు. అతను పెంచే కుక్క అతని చేతిని నాకుతూ అతని చేతిని శుభ్రం చేస్తుంది. అప్పుడు ముని మన బలాదూర్తో ఇలా అన్నాడు, ఇప్పుడు నువ్వు బద్ధకస్తుడివి, కొన్నాళ్ళు పోతే నువ్వు కూడా వాడిలాగే మారతావు. నీకు పని కష్టం లేకుండా ఉండడమే ఇష్టం కదా, పర్లేదు, ఇబ్బంది పడకు, మెల్లిగా నీకు కూడా అలవాటవుతుందిలే, వాణ్ణి మించిపోతావు అన్నాడు ముని. అప్పుడు బోధపడింది మన బలాదూర్ గారికి. ఆ నిద్రపోతున్న బద్ధకస్తుని చూస్తూ, పని చేయకుండా ఖాళీగా తిని తొంగుంటే అందరికీ ఇంత లోకువా, అయ్య బాబోయ్, ఇలాంటి పరిస్థితిని నేనెప్పుడు తెచ్చుకోకూడదు, ఏదో పని చేసుకుని బ్రతుకుతాను అంటూ వెళ్ళిన మన బలాదూర్ కష్టపడి పని చేసుకుంటూ హాయిగా బ్రతికాడు. 10 మందికి ఆదర్శంగా నిలిచాడు. విన్నారుగా, మీకేమర్థమైందో కామెంట్లో చెప్పండే.